హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ మధు ఫ్రమ్ ఎస్కే లోకల్. ఈరోజు మన వీడియో శ్రీకాకుళంలో ఓపెన్ చేస్తున్న ఎస్ఆర్ షాపింగ్ మాల్ తాలూకా రెండో షోరూమ్ని వీడియో కవర్ చేస్తున్నాం. ఈ ఓపెనింగ్ సెరమనీకి ముఖ్య అతిథులుగా తమ్మినేని సీతారాం గారు, అలాగే సీదిరి అప్పలరాజు గారు, అలాగే ధర్మాన కృష్ణదాస్ గారు, గుండా లక్ష్మీదేవి గారు వచ్చారు. సో వారితో పాటు సినీ తారలు ఇద్దరు వచ్చి ఈ ఓపెనింగ్ సెరమనీని జ్యోతి ప్రజ్వలన చేసి ఓపెన్ చేస్తారు ఈ షోరూమ్ని. సో వాళ్ళు ఎవరంటే పాయల్ రాజ్పూత్, అలాగే నేహా శెట్టి. సో వీళ్ళిద్దరు కూడా ఓపెన్ చేస్తారు. అదే జ్యోతి ప్రజ్వలన చేసి ఓపెనింగ్ సెరమనీని స్టార్ట్ చేస్తారు. అలాగే ఇప్పుడు మన వీడియోలో చూస్తున్నాము, మన శ్రీకాకుళంలో ఉండే శాసనసభాపతి తమ్మినేని సీతారాం గారు వచ్చారు. అలాగే ఇక్కడ కొంత అంటే వీళ్ళ అరేంజ్మెంట్స్లో డప్పులు వాగిస్తూ, అలాగే రకరకాల సౌండ్స్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. సో ఇక్కడికి ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేస్తున్న సినీ ప్రముఖులు, అదే సినీ తారలని చూడటానికి మన ఊర్లో అలాగే చుట్టుపక్కల గ్రామాల నుండి చూడండి ఎంత జనాభా వచ్చి ఇక్కడ చేరారు. సో టోటల్గా రోడ్డు మొత్తం బ్లాక్ అయిపోయింది. యాక్చువల్గా తెల్లవారి 10 గంటలకి స్టార్ట్ అన్నారు, కానీ వీళ్ళు రావడం చాలా లేట్ అయ్యింది. సో 12-12:30 అయిపోయింది అలాగా. సో ఇప్పుడు వస్తారని అనౌన్స్మెంట్ చేశారు. సో అందుకని అందరూ రెడీగా ఉన్నారు. అయితే ఇక్కడ మన వీడియోలో చూస్తున్నట్టు సో అటు సైడ్ నుండి అంటే సో కరెక్ట్గా ఇప్పుడు వీడియోలో కనిపిస్తున్నట్టు ఆ లెఫ్ట్ సైడ్ నుండి ఒక వెహికల్ వస్తుంది. అందులో సినీ తార ఉన్నారు అనుకొని అందరూ అటువైపే చూస్తూ ఉన్నారు. కానీ అనుకోకుండా అటు సైడ్ నుండి రెడ్ కార్ వస్తుంది. అలాగే బ్యాక్ సైడ్ ఉంది చూసారా, అదే నా బ్యాక్ సైడ్ ఉంది. సో వైట్ కార్ కూడా ఇటు సైడ్ రైట్ సైడ్ నుండి వైట్ కార్ కూడా వస్తుంది అండి. సో అందులో రెడ్ కార్లో కొంతమంది వస్తున్నారు, అలాగే ఈ వైట్ కార్లో కొంతమంది వస్తున్నారు. సో బట్ అందరూ వెయిట్ చేస్తుంది ఏంటంటే పాయల్ రాజ్పూత్ గురించి. సో తను ఆ రెడ్ కార్లో వస్తున్నారని అందరూ అట్టే చూస్తున్నారు. కానీ వీడియోలో చూడండి ఒకసారి, మీకే అర్థమైపోతుంది. సో ఎవ్వరూ అనుకునే విధంగా బ్యాక్ సైడ్ నుండి ఈ కార్ వచ్చేసింది. సో ఈ కార్ వచ్చేటప్పుడు చూడండి ఇక్కడ జనాలు ఎలా ఉన్నారంటే, అందుకనే నేను దీన్ని ఒక స్మాల్ ఐలాండ్ లాగా వీడియో షూట్ చేస్తున్నాను. సో చూడండి ఆ కార్ నుండి పాయల్ రాజ్పూత్ హీరోయిన్ బయటికి వస్తున్నారు. సో అలాగే ఈ రెడ్ కార్ నుండి వేరే హీరోయిన్ వచ్చి ఉంటారు. సో ఇద్దరు కూడా లోపలికి ఎంటర్ అయిపోయారనమాట. సో లోపలికి ఎంటర్ అయ్యి జ్యోతి ప్రజ్వలన కార్యక్రమము అంతా చేశాక షోరూమ్ అంతా కూడా విజిట్ చేసి తర్వాత మళ్ళీ బయటకు వచ్చి ఇక్కడ ఉండే ఆడియన్స్కి, అదే ఇక్కడ ఉండే మన ప్రజలు, మన శ్రీకాకుళం ఆ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకి సమ్ విషెస్ చెప్పడము, అలాగే ఇంటరాక్ట్ అవ్వడం అనేది జరుగుతుందంట. సో ముందు వీళ్ళు లోపలికి వెళ్ళి జ్యోతి ప్రజ్వలన కార్యక్రమము అలాగే షోరూమ్ టోటల్గా చూసి సమ్ పేపర్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి సమ్ న్యూస్ ఆర్టికల్స్ చెప్పడం, వాళ్ళకి ఇంటర్వ్యూ ఇవ్వడం చేసి తర్వాత బయటకు వచ్చి ఇంటరాక్ట్ అవుతారు. అయితే ఈలోగా మనం ఇక్కడ జరుగుతున్న ఈ కార్యక్రమం చూడండి, ఈ జనానికి తండోపతండాలుగా ఇక్కడికి వచ్చారు. సో యాక్చువల్గా ఏదైనా ఒక ఓపెనింగ్ అంటే ఇంతమంది జనం నార్మల్గా అయితే రారు. ఎవరో వస్తారు, షాప్ ఓపెన్ అయిపోతుంది, వెళ్ళిపోతారు అంతే. కానీ ఈరోజు ఇక్కడికి పాయల్ రాజ్పూత్, నేహా శెట్టి ఈ ఇద్దరు సినిమా యాక్టర్స్ వస్తున్నారు కాబట్టి వాళ్ళని చూడటానికి చాలా జనం అనే ఇక్కడికి వచ్చారు. సో ఈ కార్యక్రమం జరుగుతున్నప్పుడు ట్రాఫిక్ ఇబ్బందులు చాలా, ఒకరితో ఒకరు కొట్టుకోవడం ఇలాంటివన్నీ జరుగుతాయని కంట్రోల్ చేయడానికి పోలీసు వారు కూడా ఇక్కడే ఉన్నారు, తెల్లవారి నుండి ఉన్నారు. సో టోటల్గా కంట్రోల్ చేస్తున్నారు.
అలాగే ఇప్పుడు చూడండి, హీరోయిన్స్ ఎవరైతే సినీతారులు ఇప్పుడు వచ్చారో వాళ్ళు ఇప్పుడు లోపటి నుండి బయటికి వస్తారు అంటే ఇంకొద్దిగా జనాభానే ఇక్కడికి యాడ్ అయిపోయారనమాట. సో సినిమా హీరోయిన్స్ అంటే మన ప్రజలకి అంత క్రేజ్ అన్నమాట. సో అవండి వచ్చేస్తున్నారు. సో అలాగా వీళ్ళు వచ్చి మన ప్రజలతో, అదే మన శ్రీకాకుళం పబ్లిక్తో కొన్ని మాటలతో ఇంటరాక్ట్ అయ్యి, అలాగే కొన్ని పాటలకి స్టెప్పులు కూడా వేశారు. అలాగే మన ఎస్ఆర్ షాపింగ్ మాల్ ఓనర్ గారు అనుకుంటా బహుశా అతను. సో అతనితో పాటు కూడా ఇద్దరు హీరోయిన్స్ కలిపి చిన్న చిన్న స్టెప్స్ వేశారు. సో అలాగే చివరిగా వీళ్ళు కొన్ని మాటలాడి మన శ్రీకాకుళం ప్రజల కోసం కొన్ని మాటలు చెప్పి చివరిగా ఒక సెల్ఫీ కూడా తీసుకున్నారు. సో అంటే టోటల్గా బ్యాక్ సైడ్ మన శ్రీకాకుళం ప్రజలందరూ కనిపిస్తున్నట్టు వాళ్ళు సెల్ఫీ కూడా పోజ్ ఇచ్చారు. అలాగే పేపర్ వాళ్ళు కొన్ని ఫోటోలు తీసుకున్నారు, ఎందుకంటే పేపర్లో వేయాలి కదా. సో ఆ తర్వాత అందరికీ థ్యాంక్స్ చెప్పేసి సో వాళ్ళు తిరుగు ప్రయాణం అయిపోయారు.
We love you and congratulations once again. Do visit this beautiful showroom SR Shopping Mall and madam, sorry for the interruption. Just a minute. వీళ్ళందరూ కూడా ఒక క్వశ్చన్ అడిగారు మేడం. ఎస్ఆర్ షాపింగ్ మాల్ ని మేము అందరం ఎందుకు విజిట్ చేయాలి అని. నేను చెప్పాను ఆ క్వశ్చన్ కి ఆన్సర్ మీరే ఇస్తారని. ప్లీజ్ tell them that why we should visit SR shopping mall. I think they have kids wear, everything under one roof. I think affordable price and lots love. And ma'am, this is the second time you are coming to SR shopping mall here. ఎలా అనిపిస్తుంది మనం గోపినాథ్ సార్ అండ్ SR shopping mall తో collaborate అయ్యి? When they invited me for the collaboration, I was more than happy and I wanted to be here to be a part of this family. To hand over this mic to Radhika. Come on, everyone! Absolutely. Energy ఇలా నాకు ఇస్తే నేను ఎలా మాట్లాడాలి హ్యాపీ న్యూ ఇయర్ ఇన్ అడ్వాన్స్. న్యూ ఇయర్ కి రెడీగా ఉన్నారా? పార్టీ రెడీగా ఉన్నారా? బస్సెస్ ఉంది రారా? రెడీ అందరూ దిస్ న్యూ ఇయర్ షాపింగ్ ఎస్ఆర్ షాపింగ్ మాల్ లో చేయాలి. ఓకేనా? రెడీనా? వినిపించట్లే? ఎస్ఆర్ షాపింగ్ కి ఓకే. సో హ్యాపీ న్యూ ఇయర్ వన్స్ అగైన్. అందరూ ఎంజాయ్ చేయండి, సేఫ్ గా ఉండండి. ఓకేనా? We all are waiting. నేను ఎప్పుడు హ్యాపీ సంక్రాంతి హ్యాపీ పండుగ అని చెప్తారని కూడా వెయిటింగ్ బికాస్ ద బిగ్గెస్ట్ ఫెస్టివల్ ఇన్ సౌత్ ఇస్ సంక్రాంతి అండ్ పండుగ. జస్ట్ విత్ దెమ్ హ్యాపీ సంక్రాంతి. అందరికీ హ్యాపీ సంక్రాంతి. పండుగ చేయండి, ఎంజాయ్ చేయండి, మళ్ళీ సేఫ్ గా ఉండండి. ఓకేనా? Yes. Now, see, this is the third time actually I'm addressing Neha Shetty Garu and second time I'm addressing Payal Rajput Garu. More than anything else, we are becoming a couple. We are giving couple photos these days. Yeah. Okay, how many of you want that Neha Shetty Garu, Payal Rajput Garu dance చేస్తే ఎలా ఉంటుంది? I think this has become a more ritual to us. Madam, please. The one final song will play only the one song for Neha Shetty and one for Payal Rajput Garu. Come on. I love that Neha's chant. I just love it. Thank you, ma'am. The one. The one song for four pretty ladies. Come on. Come on, ma'am. Come on. Sir, madam, involve Gopi sir also. Ma'am, you get involved at least, right? You be the one. The one selfie with Srikakulam, and with this we are signing off this very beautiful morning. Everyone, without someone, మేము ఎక్కడి నుంచి విడిచిపెట్టలేము. Right, it's a Gopinath sir request also. So I think Sammohanam song is an internet viral. Right?
fast forward, never turn back again. It's kind of funny that the more we pass time, the more we need to set the rewind. And 19 was the year I had to leave you, but now I'm seeing all the signs. Is this really happening? I can't believe it's true. I'm just as surprised as you. Is this really happening? I can't be too sure, but one day I'll be yours again. Life lessons come one in a dozen. The other 11 give something from nothing. I sit here looking for an answer. Maybe the biggest question was in the last chapter. You gave me the soul I have today. Without you I never could have moved away. But now I see what you teach. I do believe I always should have stayed. Yeah. Is this really happening? I can't believe it's true. I'm just as surprised as you. Is this really happening? I can't be too sure, but one day I'll be yours again. Life lessons go one in a dozen. The other 11 give something from nothing. Life lessons come one in a dozen. The other 11 give something from nothing. Life lessons come one in a dozen. The other 11 give something from nothing. Life changes, just open the door. One thing certain, I'll always be yours. I can't believe it's true. I'm just as surprised as you. అయితే ఈ షాపింగ్ మాల్ ఓపెన్ అయింది కాబట్టి ఒకవైపు నుండి కొంతమంది జనాలు కూడా లోపలికి వెళ్ళి షాపింగ్ అనేది చేస్తున్నారంట. కానీ మేము మాత్రం సాయంత్రం ఒకసారి లైట్స్తో ఎలా ఉంటుందో చూద్దామనుకొని వెళ్ళి వీడియో షూట్ చేసి అలాగే షాప్లోకి వెళ్ళి కొన్ని పర్చేసింగ్స్ అనేవి చేసాము. అలా ఆ టైం అప్పుడు నా మెయిన్ కెమెరాతో కాకుండా నార్మల్ సెల్తో, ఎందుకంటే లోపలికి సెల్తో వీడియోలు తీయడం కానీ అలాగే నా కెమెరా పట్టుకెళ్ళడం కానీ వాళ్ళు అవదని చెప్పేశారు. అందుకనే మామూలుగా అందరూ జనాలు ఉండేటప్పుడు జస్ట్ నా సెల్తో కొంత వీడియోని షూట్ చేశాను. అయినప్పటికీ వాళ్ళు మధ్యలో ఆపేశారు. బట్ కొన్ని వీడియోలు, నేను తీసిన వీడియోల్ని మీకు ఈ వీడియో చివర్లో పోస్ట్ చేస్తున్నాను, యాడ్ చేశాను. ఒకసారి అది కూడా చూడండి. సో వీడియో ముగించే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. వీడియో మీ అందరికీ నచ్చి ఉంటుంది, ఖచ్చితంగా నచ్చుతుంది. ఎందుకంటే ఈ వీడియో తీయడానికి చాలా టైం వెయిట్ చేసి తీశాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే బెల్ సింబల్ని ఆల్లో పెట్టి ఉంచుకోండి. అప్పుడే నెక్స్ట్ నేను వీడియో పెట్టేటప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది.
ఓకే, ఈ వీడియో ఎక్కడితో ముగించి మరో కొత్త వీడియోతో మళ్ళీ మన ఛానల్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు.